తాను ఇక నుంచి పాలేరు బిడ్డ అని వైఎస్ షర్మిలన్నారు. పాలేరు మట్టి సాక్షిగా చెబుతున్నా పాలేరు ప్రజల ప్రతి కష్టంలో ప్రతి బాధలో తోడుంటానని చెప్పారు. పాలేరు ప్రజల హక్కుల కోసం, పాలేరు అభివృద్ధి కోసం కొట్లాడుతానని స్పష్టం చేశారు. పాలేరులో ఆమె పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయాలన్న తపన ఉందని అన్నారు. గడప గడపకు రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలనను తెచ్చేందుకు కృషి చేస్తారని వెల్లడించారు. ఐదే సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. కానీ 5 సంవత్సరాలలో ఏ ముఖ్యమంత్రి సాధించినంత ఘనత సాధించాడు రాజశేఖర రెడ్డి గారు. సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, జలయజ్ఞం అయితేనేమి, ఏది తీసుకున్నా రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా చేసి చూపించారు కదా. రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు? ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం 2 లక్షలైనా 4 లక్షలైనా ఒకేసారి మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఇదేంటో తెలుసా మా పాలేరు మట్టి, పాలేరు మట్టి. ఈ పాలేరు మట్టిలో పాలేరు ప్రజల ఆశలు అన్నీ నిమిడి ఉన్నాయి. ఈ పాలేరు మట్టిలో పాలేరు ప్రజల చెమట, శ్రమ ఉంది. ఈ పాలేరు మట్టిలో పాలేరు ప్రజల రక్తం, బలం అన్నీ ఉన్నాయి. అందుకే చెప్తున్నాం, ఈ